హాయ్ కడపరాది మీ కృష్ణవేణి. నేను లంబసింగ్ వెళ్తున్నా ఫ్రెండ్స్తో. నేను వద్దన్నా కూడా వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. ఎప్పుడు 4 గోడల మధ్య ఉంటావా అమ్మే నువ్వు, రా రా అని. సరే బ్యాగ్ బట్టలు సర్దేసుకున్నాను, చిన్న మేకప్ కిట్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఏదో కొంచెం ఉంటాయి కదండి, నల్లగా ఉన్నాం కదా, అంత ట్యాబ్లెట్లు టయానికి, అంత లిప్స్టిక్, అంత పౌడరు, అంత అద్దము, ఆ మెల్లో దండలు గిండలు అన్నీ ఉంటాయి కదండి. ఆడవాళ్ళు అన్న తర్వాత చాలా ఉంటాయి. మగోడికి ఏముండదండి, ఆ ప్యాంటు షర్ట్ వేసుకుంటారు పోతూ ఉంటారు. మాకు అట్లా కాదు కదా, మాకు తప్పదు ఇవన్నీ. మేము ఇంకా ఇవన్నీ సర్దుకొని బయలుదేరేసాం. ట్రావెల్స్ బుక్ చేశారండి, ముగ్గురికి 3 సీట్లు స్లీపర్ బుక్ చేశారు. కానీ వాళ్ళకి ఒక ఆదాయం ఇచ్చేసినాం. 2 సీట్లు డ్రైవర్కే అమ్ముకోపోరా అని చెప్పుకొని వదిలేసినాం. ఒకే సీట్లో ముగ్గురం పడుకున్నాం. అలానే దయ్యం కూర్చున్నట్టు కూర్చునింది మా ఫ్రెండ్, అలానే కూర్చునింది, చూస్తూనే ఉంది. అదే నిద్రపోదు, ఇది ఫోన్ మాట్లాడుకుంటూ ఉంది. ఇక మేము ముగ్గురము, నాకు ఇంక ఈరోజు అయిపోయింది అనుకున్నాను. ఒకే సీట్లో ముగ్గురం అంటే చాలా కష్టము. అయినా కూడా విడిపోకుండా ముగ్గురం ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఒకే సీట్లో ముగ్గురం ముడుక్కున్నాము. నవ్వుకుంటా, కొట్టుకుంటా, తిట్టుకుంటా. ఎందుకులేండి ఆ సరదా, చెప్పలేములేండి ఫ్రెండ్స్తో. చెయ్యాలండి హ్యాపీ, ఎప్పుడైనా సరే ఇలా చెయ్యాలి, తప్పదు మరి. ఫ్యామిలీతో ఉంటే ఒక హ్యాపీ, ఫ్రెండ్స్తో ఉంటే ఒక హ్యాపీ. ఎక్కడ ఉండే హ్యాపీ అక్కడే ఉంటుంది సంతోషం అనేది. మేమైతే హైదరాబాద్లో స్టార్ట్ అయిపోయినాము. వీళ్ళు ఇంకా వాళ్ళ ఇళ్ళకి ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను మాత్రం పిచ్చి దానిలాగా వీడియో తీసుకొని ఇలా అలా ఇలా హూ హా హీ అని పోజిస్తున్నాను. వచ్చేసాం మార్నింగ్ రాజమండ్రి వచ్చామే, కానీ మేము ఆ సైడ్ నుంచి వెళ్తుందేమో అనేసి, అటు సైడ్ కొవ్వూరు మీదుగా వెళ్తుందేమో అనేసి అనుకున్నామండి. అట్లా వెళ్ళుంటే మాత్రము రాజమండ్రి బ్రిడ్జి చూపించుండే వాళ్ళము. చాలా చాలా బాగుంటుంది అది. చూడని వాళ్ళకి నేను చెప్తున్నానండి, ఈ హైవేలో ఈ సైడ్ తీసినారు. మేము చేసిన తప్పు ఏంటంటే వీడియోని అడ్డం పెట్టి తీయకుండా నిలువు పెట్టి తీశాను. చాలా తప్పు చేశాను, అందుకే మీకు సరిగ్గా కనిపించట్లేదు. కనీసం అంత ఇంత కష్టపడి తీశాను కదా, చూస్తారని నేను అనుకుంటున్నాను. చూడకుండా అయితే ఉండద్దు ప్లీజ్. పొద్దున్నే 5:30, 6 అవుతుంది. మంచిగా మంచు లైట్గా పడుతూ ఉంది. మేమైతే ఒక రూమ్ అయితే బుక్ చేసేసినారు రాజమండ్రిలోనే. అక్కడి నుంచి కారు మాట్లాడుకుంటారంట. మేము బ్యాగులు అయితే అక్కడక్కడ పడేసేసినాము. రూమ్ ఎలా ఉందో చూడండి. వీళ్ళు మామూలు కాదు, మంచిగా తీసుకుంటారు. 1 గంట తీసుకున్నా కూడా అదంతే హ్యాపీగా. చూడండి ఎంత బాగుందో కదా. నేనైతే మాత్రం రాజమండ్రి ఎలా ఉందని ఇలా తీసి చూస్తున్నాను. అక్కడ ఏ పక్క తీసుకుంటారో నాకు తెలియదు, చిన్నగా రోడ్లు కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళేమో రెడీ అవుతూ ఉన్నారు. సరే రెడీ అవ్వనీలే అనేసి నేను మాత్రం అంతా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఆ రూము గీము మొత్తం అంతా. ఒక ఆమె మాత్రము రెడీ అయిపోయింది అనుకుంటా. చూడండి బాగుంది, చాలా బాగుంది. అయినా మనమేమి ఉంటున్నామా రెడీ అవ్వడానికే. వీళ్ళు అన్నీ తాగినారు వచ్చి పొద్దున్నే మార్నింగ్, అసలు మామూలుగా కాదు. ఛార్జింగ్లు పెట్టుకున్నారు. నేను బట్టలు అయితే తీసుకొని రెడీ అవుదాం అనుకుంటున్నాం. కానీ నాకైతే రూమ్ అయితే బాగా నచ్చేసిందండి. పడుకున్నానండి, నిద్రపోతున్నా. చూడండి దయ్యం ఎట్ట లేపుతుందో నా ఫ్రెండ్ పడుకున్న దాన్ని. మామూలుగా కాదండి బాబు, నిద్రపోయేదాన్ని వీడియో తీస్తుంది. ఉమ్మే వదిలేమ్మే నన్ను తల్లి, వీడియో తీయకే రే దేవుడా, వీడియో తీస్తున్నా వద్దే, తీయకే అంటే కూడా తీసేస్తుంది. చెయ్యి అడ్డం పెడుతున్నా. ఎందుకంటే పొద్దున్నే మోకాలు నల్లగా ఉంటాయి. ఆడవాళ్ళని చూడలేరండి మేకప్ లేకపోతే. ఇప్పుడు కొంచెం మేకప్ వేసుకున్నాను కదా, లైట్ లిప్స్టిక్ వేసుకున్నాను, కొంచెం డ్రెస్ వేసుకున్నా నీట్గా. మా ఫ్రెండ్ రెడీ అవుతుంది. ఇప్పుడు చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఎంతైనా కర్రీ ముఖం కదా, అసలు చూడబుద్ధి కాదు. నేనైతే రెడీ అయిపోయినాను. నా మేకప్ కిట్ నా చేతిలోనే ఉంటుంది. జింగు చిక్కు ఆ మేకప్ ఉంటేనే జనాలు చూడగలుగుతారు. లేకపోతే అసలు ఆడవాళ్ళ పరిస్థితి మేకప్ తీస్తే ఘోరము చూడలేరు. మేము మళ్ళీ బయలుదేరేసినాము. కారు మాట్లాడేసుకున్నారు, తీసుకొని పోతాండారు. ఇంకెక్కడికి తీసుకుపోతారో చూద్దాం. లంబసింగ్ అంట కొండ మీదకి, ఎటు అన్నవరం మీదుగా వెళ్తుంది అనుకుంటా. కూర్చున్నారు, చూస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. నేనైతే వీడియో తీసుకొని హ్యాపీగా ఉన్నాను, నవ్వుకుంటున్నాను, జోకులు వేసుకుంటూ ఉన్నాను. టిఫిన్ ఆకలి అయిపోతుంది. ఏదో నా మొక్కన్న దోశ పడేసినారండి. ఆ దోశ వాళ్ళ దాంట్లో ఏమో నీట్గా ఉంది, నా దాంట్లో ఏందో అంత చెత్త దోశగా ఉందని చూసా. కానీ నాకు ఇష్టమైన ఆనియన్ దోశ ఆర్డర్ పెట్టారు. తీస్తే మొత్తం ఆనియన్సే ఉన్నాయి. హ్యాపీ ఫుల్, నాకు చాలా ఇష్టము. నా ఫ్రెండ్స్కి అంతో ఇంత నా మీద ప్రేమ ఉందండి బాబు. అంత ఇంత కదా, చాలా ఉంటుంది. కానీ మనసులో పెట్టుకుని కుక్కుంటారు, కానీ బయట పెట్టరు. ఏం చేస్తామో. తిన్నాను మంచిగా. చూడండి బొంబాయి చట్నీ వేసారు, కారం వేసినారు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఏదో తుని అన్నవరం మీదుగా ఏమో వెళ్తుందంట. నేనేమో అక్కడేమో ఏదైనా టీ తాగుదామని వెళ్తూ ఉంటుంటే రాక్షసులు యాడ నన్ను రా 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 అని పిలిచేస్తున్నారు. టీ కూడా లేదు. కూర్చున్నాను ఇంకా. మళ్ళా వీళ్ళకి సంతోషం సైకోలు. ఏం చేస్తాము, దేవుడా దేవుడా.
టెంకాయ నిలిపించారు. టీ తాగద్దే హెల్త్ చెడిపోతుంది అని. దాంట్లో గొట్టం వేస్తారు కదా, అలా ఉంటే బాగోదు. ఇలా తాగితే భలే ఉంటుంది, కింద మీద పోసుకుంటే. ఇక జడ్జిని కజ్జినారే అనుకుంటా పాటలు పాడుకుంటా చల్లగా కడుపు చల్లబడింది. ఫ్రెండ్స్ కదండి, టీ తాగితే హెల్త్ చెడిపోతుందని టెంకాయ నిలిపించారు. ఓ కడుపు చల్లగా ఉంది, హ్యాపీగా. నాకైతే పాటలు వచ్చేస్తున్నాయి, పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసుకుంటున్నాను, పిచ్చిదానిలాగా పాటలు పాడుతున్నాను. అయ్యయ్యో వీళ్ళేమో నన్ను పిచ్చిదానిలాగా చూస్తున్నారు వీడియోలు తీసుకుంటా ఉంటుంటే. ఇక ఒక షాపింగ్ మాల్కి తీసుకెళ్ళారండి, తలా ఒక డ్రెస్ తీసుకోండి మంచిగా అనేసి. నాకైతే చూడంగానే వైట్ నచ్చేసింది, నేను ఇది తీసేసుకుంటున్నాను. వాళ్ళైతే మినిమం 2 hours పడుతుంది షాపింగు. ఇక ఆడవాళ్ళ పరిస్థితి అంతే కదండి. నేను ఆడదాన్ని అనుకోండి, కాకపోతే నాకు ఇష్టం ఉండదు షాపింగ్ ఎక్కువ చేయటము, వెళ్ళడమా, డ్రెస్ చూడంగానే నచ్చటమా, డబ్బులు ఉంటే ప్యాక్ చేయటమా, డబ్బు లేకపోతే చూసి ఆనందపడటమా, రావటమా అనేదే నాకు. ఈ వైట్ డ్రెస్ వేసుకుంటాను, చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మధ్యాహ్నం ఆకలి అవుతుంది, భోజనం హైదరాబాద్లో బిర్యానీలో తిని 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 చిరాకు పుట్టి చక్కగా వైట్ రైసు, క్యారెట్, వంకాయ కూర, పప్పు, రసము, సాంబారు, ఊరగాయ, గొట్టాలు, స్వీటు అన్నీ వేసుకొని లాగిస్తాండారండి వాళ్ళైతే మాత్రం. చూడండి టోపీ వాళ్ళ తింటాంది, నన్ను కూడా తినమంటాంది. పప్పుల పొడి నెయ్యి వేసేసుకున్నాను, తిన్నాను, స్టార్ట్ చేసేసినాం, బయలుదేరేసినాము లంబసింగ్ కొండ మీదకి. చూడండి చెట్లు అసలు మామూలుగా కాదండి. మనకి హైదరాబాద్లో కొండలు గుట్టలు చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడ వాతావరణం అయితే మాత్రం వేరు. ఈవినింగ్ అయిపోతుంది, చల్లగా మంచు స్టార్ట్ అయిపోయింది, అక్కడ అన్ని గుడారాలు కనపడుతున్నాయి, స్టార్ట్ అయింది. కొండ మీదకి ఎక్కేసినామండి, పచ్చని చెట్లతో, కొండలతో, లోయలతో. దేవుడు నిజంగా సముద్రంలో నీటి బిందువే మనము. ఇంకా సముద్రం అంతుంది ప్రపంచం చూడటానికి, కానీ ఏం చేస్తాం, చూడలేము. మనకు అంతవరకు రాత పెట్టలేదు. రాతగాని రాస్తే దేవుడు ప్రపంచాన్ని చుట్టేయాలని ఉంది, ప్రపంచ యాత్రికురాలుగా. చూద్దాం ఎంతవరకు దేవుడు ఇస్తాడు. నేనైతే అడ్డం పెట్టి చావలేదే, నిలువుగా పెట్టి తెచ్చినాను. మంచిగా ఉంది. అబ్బాబాబాబా ఏమి లొకేషన్ అండి బాబు. నిజంగా లంబసింగ్ అయితే వెళ్ళండి, ఫిబ్రవరి వరకు వెళ్ళండి. మళ్ళీ పైన వెళ్ళినా కూడా వేస్ట్, చలి ఉండదు, మంచు ఉండదు. ఆ చెట్లు కొండలు మంచులు చూసి రావాల్సిందే. మీరైతే మాత్రం ఖచ్చితంగా. అస్తమిస్తున్నాడు సూర్యుడు, అస్తమించేటప్పుడు ఆ చెట్లల్లో ఆ సూర్యుడు అస్తమిస్తూ అలా కారులో వెళ్తూ ఉంటే, ఇంకా బైక్ అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా బైక్లో మేము పోలేము కాబట్టి ఇలా చూడాల్సి వస్తుంది. చాలా బాగుంది. అన్నీ మిరియాల చెట్లు అండి, నేను తమలపాకుల చెట్లు అనుకున్నాను, మొత్తం అన్ని మిరియాల చెట్లు. బాగుందండి లొకేషన్ మాత్రం, చాలా అద్దరగొట్టే లొకేషన్ అండి, మామూలుగా లేదు. లంబసింగ్ ఖచ్చితంగా వెళ్ళిపోండి. కాకపోతే రోడ్డు కొంచెం ఇరుకు, ఒకటి పోతే ఒకటి ఆగాల, ఒకటి పోవాలా. ఇది మామూలే, తప్పదు. కొండల మీద మన కోసంగా వాళ్ళు వెయ్యరు కాబట్టి మనం ఉన్న దాంట్లోనే సర్దుకొని పోదాం, ఏం చేద్దాం ఇంకా. చెట్లలో అసలు ఎంత అమ్మో బాబోయ్, కొండ సిలువలు ఉంటాయేమో అనుకుంటే నాకు చాలా భయం అండి. చెట్లు, పాములు, కొండ సిలువలు చెట్లలో ఉంటాయని భయము. అయితే మనం కారులో ఉన్నాంగా, మనకేం భయం లేదులేండి, వెళ్ళిపోతున్నాము. కానీ నాకైతే లొకేషన్ బాగా నచ్చేసింది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది చూడండి, స్లోగా చూపిస్తున్నాడు అతను డ్రైవరు. లంబసింగ్ కొండ మీద ఊరిది, గుడిసెలు. ఇప్పుడు మేము ఒక రిసార్ట్స్, నేనైతే నా భాషలో గుడిసెలు, చుట్టిల్లు గుండ్రంగా ఉంటాయి, ఇలా కొటాలతో ఉంటాయి, కొటాలు అంటాం వాటిని. మీరు రీసెర్చ్ అని పిలుస్తున్నారు, ఏమని పిలుస్తున్నారు, రీసెర్చ్ అని పిలుస్తున్నారు. తొక్కలో అది కాదండి, గుడిసెలు మన తెలుగు భాషలో. చూడండి ఎట్లా పార నెత్తి మీద భుజాన్ని వేసుకొని, తగ్గేదే లేదురా షికవత్ అన్నట్టుగా పోతుందామా. రోడ్లు ఒక మినిమం కారు, బస్సు వెళ్ళగలుగుతాయి, కానీ చాలా లొకేషన్ మామూలుగా లేదండి, అదరగొట్టేసిందంటే బాబు. పచ్చని చెల్లాలతో గ్రీన్గా, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి కదా. ఆ కొండలు, ఆ చెట్లు, ఆహా ఓహో, అద్దిరిందిరా బాబు, అద్దిరిందిరా, మామూలుగా లేదు. మంచి లొకేషన్కి అయితే తీసుకొచ్చారు నా ఫ్రెండ్స్ అయితే మాత్రము. ఆ మైండ్ సెట్ మాత్రం మారిపోయింది నాకు, నెగిటివ్ పోయింది, పాజిటివ్ వచ్చేసింది బాడీలోకి. ఎప్పుడు ఇంట్లో వాళ్ళతో గొడవలు పడుకుంటా, ఈ అప్పులతో గొడవలు పడుకుంటా, షూటింగ్లు లేవనుకుంటా దిగులు పడుకుంటా, బాబోయ్ వద్దురా బాబోయ్ జీవితం బాబు దేవుడా అనిపించే టైంలో మా ఫ్రెండ్స్ చేసిన హెల్ప్ నా మైండ్ సెట్ మార్చేసింది.
అప్పుడప్పుడు 2 నెలలకో 3 నెలలకో ఇలా బయటికెళ్ళాలి. కొంచెం కొంచెం డబ్బులు పోగు చేసుకొని వెళ్ళిపోవాలి అనేది మాత్రం అర్థమైపోయింది నాకైతే మాత్రం అండి. నిజంగా మీకు కూడా నేను చెప్తున్నానండి. చిన్న జీవితం ఏ క్షణం నిలబడి కూడా చనిపోవచ్చు చెప్పలేం మనము. ఆ ఉన్న జీవితాన్ని మంచిగా ఆస్వాదించండి. ఫ్యామిలీతో ఆస్వాదిస్తారు, ఫ్రెండ్స్‌తో ఆస్వాదిస్తారు. మీ ఇష్టం, మీ లైఫ్. మీరు ఒక్కరే వెళ్ళిపోతారు. మీ ఇష్టం. మీరు ఏం చేసినా కూడా ఆనందించండి, సంతోషపడండి. డబ్బు లేనిది ఏం సంతోషపడమంటావమ్మే అంటారేమో. అన్నిటికీ డబ్బే కారణము, కానీ డబ్బే జీవితం కాదు. నాకు తెలుసు, నేను అన్ని అనుభవించి వచ్చాను కాబట్టే చెప్తున్నాను. వెళ్ళాలి అని డిసైడ్ అయిపోతే వెళ్ళిపోండి. వచ్చేస్తున్నాం కొండ మీదకి. 30 కిలోమీటర్లు ఉందంట, మరి చూద్దాము వీళ్ళు ఎంతవరకు లాక్కొని వెళ్తారో మరి. ఇంత కొండల మీద, ఇంత కొండలు దాటిన తర్వాత నాకైతే తిరుమల గుర్తొచ్చేస్తుంది. తిరుమల కూడా సేమ్ ఇట్లే ఉంటుంది, మరి అది ఇంకా హైలైట్లో ఉంటుంది, పర్వాలేదు. దాన్ని పోల్చినట్టే ఇది ఉంది. దీని లొకేషన్ దీనిదే, దాని లొకేషన్ దానిదే అనమాట. అది శ్రీవారు ఉండే ఏరియా కాబట్టి ఇంక మనం చెప్పనవసరం లేదు. ఇది మంచు స్టార్ట్ అయిపోయిందండి, ఈవినింగ్ అవుతుంది, మంచుతే స్టార్ట్ అయ్యింది. ఏం కనిపించటం లేదు, ఇప్పుడిప్పుడే కొండల్లో లోయల్లో మంచే కురుస్తుంది. ఇంకా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. మేమైతే మాత్రము ఇప్పుడు డిసెంబర్లో వెళ్ళామండి, డిసెంబర్లో బయలుదేరినాము. జనవరి ఫిబ్రవరి వరకు, లాస్ట్ మార్చి అంతే. ఇంకా అంతకు మించి వెళ్ళినా కూడా ఆ వేడికి ఉండలేము నాకు తెలిసి అయితే. రోడ్లు అయితే మరి కొంచెము పర్వాలేదు కొండల మీద, ఇంత మాత్రం అంటే మాత్రము. ఇంకా విదేశాల్లో చూడాల్సిందే, కొండల్లో ఘోరమైన రోడ్లు చూసుంటారు ఇన్స్టాగ్రాముల్లో, వాటిల్లో వీటిల్లో. మనది పర్వాలేదు, హ్యాపీగా వెళ్ళేసి రావచ్చు. అబ్బా అబ్బా ఏముందండి బాబు, ఆ కొండలు చూడండి, ఆ లోయలు చూడండి. ఒక పక్క భయం వేస్తుంది, కానీ ఏం చేస్తాము. కోతులు ఉంటాయి. మేమైతే అరటిపండ్లు తీసుకురావటం మర్చిపోయినాం పాపం. మినిమం ఒక 2-3 డజన్లు తీసుకొని వచ్చేసి ఉంటే బాగుండేది. స్పీడ్గానే పోతున్నాడు. కోతులు 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 ఆపు 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 చూసేద్దాం అయ్యా బాబు. మా డ్రైవర్కి చెప్పేసినాము, డోర్ వేసేస్తున్నాను, విండో వేసి పారేస్తున్నాను. అవి వచ్చి దూకినాయంటే ఇంక చచ్చూరుకుంటాను నేను. వీడియో వరకు బాగానే ఉంటుంది. ఆ ఫోన్ ఎత్తుకొని పోతే ముందే 15,000 రూపాయల ఫోను, నా కొడుకు గిఫ్ట్ ఇది ముందే. కాకపోతే మా వాడికి అడ్డంగా పెట్టుంటే మంచిగా వాడే వీడియో తీసేసి ఉండేవాడు. నేను నిలువు పెట్టాను కాబట్టి వాడు ఎడిటింగ్ చేయడు, నేనే చేసుకోవాలా చచ్చినట్టు. ఇప్పుడు ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాము. ఇంకా లాంగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోతున్నాము. వినాయకుడు బాగున్నాడు కదా, తెల్లగా బంగారపు కలర్లో వచ్చేసినట్టున్నాము. ఇక్కడ ఏదో కార్లు ఆగి ఉన్నాయి. ఓకే ఓకే, వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కొండలు ఎక్కినారు, గోటలు ఎక్కినారు. మేమైతే కోతులు చూస్తున్నాం. 2 కోతులు మమ్మల్ని చూస్తున్నాయి. పేలు చూస్తుంది, జుడుకు ఉరుముతోంది నా మీదకి. ఒకటి పాపం అలానే కూర్చొని చూస్తుంది, పండ్లు తీసుకురాలేదు. పాపం అనిపించేసింది నాకైతే. మాకు తెలియదు, అడవుల్లో పోతున్నామని తెలుసు, కానీ కోతుల విషయం అయితే మాకు అస్సలు గుర్తులేదు. ఇదండి లంబసింగ్ ప్రయాణం మాది. తీసుకొచ్చినారు, అడవుల్లోకి తీసుకొచ్చినారు, కొండల్లోకి తీసుకొని వచ్చినారు. కొండ మీదకి వచ్చినాము. లంబసింగ్ ఊరు స్టార్ట్ అయ్యింది. చిన్న చిన్న ఇల్లులు, గుళ్ళు బాగున్నాయండి. నిజంగా మైండ్ భలే ఫ్రీ అయిపోతుంది ఇక్కడ వీళ్ళు మనుషుల్ని చూస్తూ ఉన్నా కూడా. వీళ్ళ మెంటాలిటీలు కూడా మన టౌన్లో ఉండేటట్టుగా ఉండవండి. వాళ్ళ మెంటాలిటీలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. అడవి తేనెలాగా ఉంటాయి అన్నమాట. అడవి తేనె అంటారు కదా, అట్లా ఉంటుందన్నమాట. మంది బెల్లం నీళ్ళు కల్తీ. అడవిలో ఉండే వాళ్ళ పరిస్థితి అయితే అట్లా ఉంటుంది నాకు తెలిసి అయితే మాత్రము. పుట్ట తేనె అంటారు కదా, ఆ మెంటాలిటీ వాళ్ళది నాకు తెలిసి. ఇంకా పోతూనే ఉన్నాము. ఇంకెంత దూరం పోవాలో ఏమో. అన్నీ మిరియాల చెట్లు అండి. నేనైతే తమలపాకులు మంచిగా అల్లిచ్చినారబ్బా అనుకున్నాను, కాదు, ఇవన్నీ మిరియాల చెట్లు. పెద్ద అడవి. రోడ్లు కూడా కొంచెం వెడల్పు చేసినట్టున్నారు. చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రం, చాలా సూపర్ హైలైట్. ఈ స్పీడ్గా అబ్బో తమన్నాని తీసుకొచ్చేసినారు కొండ మీదకి. చూడండి అసలు. నాకైతే వీడియో చూసేదానికి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, కానీ నాకు వీడియో తీసేటప్పుడు మాత్రం చాలా భలే అనిపించిందండి. ఆ పచ్చగా మంచు కురుస్తూ, ఆ చెట్లు అల్లుకొని, అడవి ఆ పక్క ఈ పక్క, ఆ కోతులు దూకుతా, ఆ సూర్యుడు అస్తమిస్తా, చాలా మంచి లొకేషన్. అది మామూలు లొకేషన్ కాదండి బాబు ఇది.
మనది ఏముందండి అంతా డూప్లికేట్ ట్రాఫిక్, డూప్లికేట్ ట్రాఫిక్, 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 ఎప్పుడు ట్రాఫిక్కే. నిజంగా ఈ గాలి పీలుస్తే ఈ ఆక్సిజను ఏదో రోగాలు కూడా రావు పెద్దగా అంటారు ఈ అడవి మనుషులకు. అందుకే ఇట్లా ఉంటారు ఇల్లు. అడవుల్లో ఉంటారు కాబట్టి అడవి మనుషులైనారు. మనం టౌన్లో ఉంటాం కాబట్టి సిటీ మనుషులమైనాం అన్నమాట. ఎవరివైనా మనుషులమే, కాకపోతే ఆరోగ్యంగా ఉంటారు. అక్కడ గాలి వాతావరణానికి ఆ తినే ఫుడ్ కూడా మనము తినలేం. మనం అంతా న్యూడిల్స్, చికెన్ బిర్యానీ లేనిదే ముద్దపోదు మొక్కలేంది అన్నట్టు వాళ్ళకు కూడా ఓకే. కాకపోతే వాళ్ళు రాగులు, జొన్నలు వీటితో చేసుకొని తింటారు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఆ పనులు అన్నీ చేయగలుగుతున్నారు కూడా. మనం ఒక బిందె నీళ్ళు ఎత్తాలంటేనే అమ్మో అయ్యో అని ఏడుస్తాం ఇంట్లో. అవునా కదా చెప్పండి. ఇక అసలు ఏం పని చేతైనా కూడా చేత అవ్వనట్టు అయ్యయ్యో అంటాం. నేనైనా ఆ పనే చేస్తాను. అదే వాళ్ళైతే వెనక ముందు కూడా చూడరు. ఒక పని చేయాలి అనుకుంటే బలం, బలహీనత ఏది ఉంది ఏంది అంటే శక్తి మనలోనే ఉంటుంది ఏది చేయాలన్నా కూడా. 30 కిలోమీటర్లు ఇక వీడియో వదిలేసి ఇంక నెక్స్ట్ మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ చెట్లను చూస్తూ ఉంటుంటే మాత్రం నాకు ఆ ఫోన్ ఆఫ్ చేయాలనిపించటం లేదు. ఇంకా తీయాలనుకుంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళకి చూసేదానికి చాలా బోరింగ్ అనిపిస్తుంది వీడియోని. అన్నీ చెట్లే తీసావా, నువ్వు ఇంకేం చూపించవా ఇక్కడ మాకు, అక్కడ ఏం జరుగుతుందో అనేది అడుగుతూ ఉంటారు. నాకు తెలుసు, ప్లీజ్ తిట్టుకోవద్దు. బాగా నచ్చేసింది కాబట్టి ఈ వీడియో ఇంత కష్టపడి తీస్తున్నా నేను. అసలు ఎలా ఉందంటే ఇంత లొకేషన్ నేను ఎప్పుడూ చూడలేదండి బాబు. అందుకే ఇంత ఇదిగా నేను తీసుకుంటున్నాను. ఇక మా గుడిసెలు ఎప్పుడు వస్తాయో మాకే తెలియదు. ఏదో రిసార్ట్స్ బుక్ చేసేసారంట. మరి ఎక్కడ బుక్ చేసినారో, ఎంత కొండల్లోకి తీసుకుపోతున్నారో అయితే తెలియదు. తీసుకుపోయి ఆడపడేసి కుమ్మేసేటట్టున్నారు వాళ్ళిద్దరు నన్ను. ఇంట్లో వాళ్ళని నేను కుమ్ముతాను, ఇలా బయటికి నన్ను కొండల్లో తీసుకొచ్చి కుమ్మేటట్టున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ కదా అట్లా చేయరు అనుకోండి. ఏమో జరభద్రం గురు చూస్తూ ఉన్నారు నేను చెప్తా ఉంటే ఎన్ని చెప్తుందో చెప్పనీలే అనేసి. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే కనీసం ఫార్వర్డ్ చేసేసుకోండి. ఇదంతా అడిగి మీరు చూడలేదు కాబట్టి నేను ఇష్టపడి తీసుకుంటున్నాను. అదంతా తీసేసుకొని నేను వెళ్ళే గుడిసెలు అయ్యే మళ్ళీ ఊరు వచ్చేసిందండి బాబు. ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యేటట్టుంది లంబసింగ్. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అదొక చెక్ పోస్ట్ కూడా వచ్చేసింది. ఓకే, ఇక్కడి నుంచి అండి వచ్చేస్తున్నాం మనం. త్వరలోకి మన గుడిసెల దగ్గరికి వచ్చేస్తున్నాము. ఆటోలు, చిన్న చిన్న గుళ్ళు, ఇంత కొండ మీద, ఇంత అడవిలో మామూలుగా లేదు. ఇక్కడ కానట్టుగా ఉంది. పోతుంది కారు, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి నో ఎంట్రీ ఇక్కడ. మేము వెళ్ళేదానికి గుడిసెలు ఇంకా ఎంత దూరం పోవాలో. ఇంత పైన అంబులెన్స్ కూడా ఉంది, ఎవరికి ఏదైనా అయినా కూడా తీసుకొని వెళ్ళిపోవడానికి. మట్టి రోడ్లు అండి. ఈ పైన రోడ్లు అయితే బాగాలేదు, నాకు నచ్చలేదు అసలు. కాకపోతే రెడీ చేస్తున్నట్టున్నారు, మట్టి అదంతా తోలేసినారు, రెడీ చేస్తున్నారు. ఇంకా 1 year పట్టేటట్టుంది. వెళ్తే ఫిబ్రవరిలో వెళ్ళిపోండి, లాస్ట్ వచ్చే సంవత్సరం వెళ్ళండి. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నట్టు చలి. ఎప్పుడు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నుంచి వెళ్ళిపోండి, బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకా తీసుకొని పోతూనే ఉన్నారు. ఇంకెంతవరకు తీసుకొని పోతారో వీళ్ళు. మొత్తం అడివే, ఏడ గుడిసెలు ఉన్నాయండి బాబు. అంత చిన్న ఊరు వచ్చింది. మళ్ళీ ఇందులో కార్లు కూడా పోతూ ఉన్నాయి, కార్లు దండిగా పోతూ ఉన్నాయి. ఈ రిసార్ట్స్కి అదే గుడిసెలకు వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. ఈ పిల్లకాయలు ఏమో వస్తున్నట్టున్నారు గుడిసెల కాడికేమో నడుచుకుంటా వస్తామో. డిష్ కూడా ఉండదండి బాబు ఈడ. చిన్న ఊరు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా గుడిసెలు ఎప్పుడు తల్లి, మన గుడిసెలు వచ్చేది ఎప్పుడు ఎంతవరకు తీసుకెళ్తారు మీరు? కానీ భలే మజా ఉందండి ఊర్లు మాత్రం. ఆడ మనుషులు కానీ చూస్తే కానీ వాళ్ళు అక్కడక్కడ నలుగురు కూర్చొని మాట్లాడుకోవటము. పల్లెటూర్లు అంటే ఏమైనా పల్లెటూర్లే. ఏమో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటట్టు ఉన్నాయి. మేము ఉన్న ఏరియా ఏమైనా వచ్చిందా? రానట్టే, నో. ఇంకా ఈ తీసుకుపోతారమ్మే తల్లి, ఇంత అడవిలో. వామ్మో నాయనో. ఇక పోతానే ఉన్నామండి బాబు. చీకటి పడేటట్టు ఉండదు. ఇంకా సూర్యుడు కూడా అస్తమిస్తే వచ్చేస్తున్నాడు.
అస్తమిస్తున్నాడు. మళ్ళీ ఒక మాట పొరపాటుగా అన్నా కూడా ఓమో ఇన్ని కామెంట్స్ వస్తాయో. ఏమి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు ఈ డ్రైవరు. ఏముంది అబ్బయ్య ఈడ చిన్నగా పోతుంది. ఏమైనా గాలి పంచర్ అయినట్టుంది టైరు. స్కూల్ పిల్లలు వస్తున్నారు. టైర్ పంచర్ అయిందా మా బతుకు బస్ స్టాండే. ఇంకా ఏందో అంత తిప్పి తిప్పి చూపిస్తున్నాడు కార్ని. ఏమి లేదబ్బయ్యా, పో పో తొందరగా పో. ఏమో ఈ అన్న ఏడు నించొని ఉన్నాడే. ఓ చిన్నగా ఊరు వచ్చింది కాబట్టి స్లో చేసినట్టున్నాడు. పిల్లకాయలు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కదా, ఏదో ఒక్క రవ్వ జరిగినా అందరు నీడే కట్టేస్తారు. ఎంత పెద్ద ఫోల్ ఉంది ఈడ. కొంచెం ఎత్తుకున్నాడు, స్టార్ట్ ఎత్తుకున్నాడు లేండి బాబు తొందరగా. మా రీసార్ట్స్ కదా మాకు, అదే మా గుడిసెలు కాడ మాకు పడే నాయన. తొందరగా పోయి 1 గంట నేను పడుకుంటాను. ఈ జర్నీ నిన్నటి నుంచి నేను నైట్ 9 గంటలకు ఎక్కినాము. ఇప్పుడు కూడా 5 అయిపోతుంది టైము. ఎక్కడ రెస్టింగ్ ఏమీ లేదు. బయలుదేరిన వాళ్ళం బయలుదేరినట్టే ఉన్నాము. లొకేషన్ మాత్రం అదిరింది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లంబసింగ్ వెళ్ళండి. మేము అక్కడ తెల్లవారుజామున పాల సముద్రం ఉన్నట్టు ఉంటుందంట. మేఘాలు కొండ మీదకి మళ్ళీ ఎన్నో 4-5 కిలోమీటర్లు ఏమో నడవాలంట. తెల్లవారుజామున 5కి వెళ్ళిపోతే మొత్తం 6-6:30 నుంచి సూపర్ ఉంటుందంట. అది చూడడానికే మేము వెళ్ళాము, వెళ్తున్నాము కూడా. అది ఇంకా రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా చలికి వీళ్ళు లేస్తారు. ఇప్పటికే చలి వణికిపోతుంది. 5 కూడా కాలేదు. విపరీతమైన చలి, మామూలుగా లేదు చలి అయితే మాత్రము. ఇంకా స్టార్ట్ అయినాయి గుడిసెలు. అవి చూడండి, అక్కడక్కడక్కడక్కడక్కడ గుడిసెలు. ఈ అడవుల్లో ఈ కొండ సిలువలు కానీ, పాములు కానీ, ఈ లేడ పని పాట లేకుండా ఈ గుడిసెలు ఇల్లులు కట్టుకొని, ఈడేంటి అంటే ఒక 5 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు తీసేసుకొని గుడిసెలు వేసేసుకొని వచ్చిన టూరిస్టులకి రెంట్లకి ఇచ్చుకొని డబ్బుని సొమ్ము చేసుకుంటారన్నమాట. వ్యాపారం, ఇది ఒక వ్యాపారం అన్నమాట. మనకు ఆహ్లాదకరము, వాళ్ళకు ఒక వ్యాపారము. మనం డబ్బులు పోగొట్టుకుంటాము, వాళ్ళు డబ్బులు మిగలబెట్టుకుంటారు, మనం ఆనందిస్తాము, వాళ్ళు ఇంకా ఆనందిస్తారు వాళ్ళు. ఇంకా మనం కూడా ఒక 5 ఎకరాలు తీసేసుకుందామా అని ప్లాన్ చేసుకుందామని మా ఫ్రెండ్స్ని అడుగుతున్నాను. పార్ట్నర్షిప్ చేసుకొని ఇక్కడ ఒక గుడిసెలు చూడండి ఎంత బాగున్నాయో. చిన్న చిన్న గుడిసెలు, వాటిని టెంట్లు అంటారు కదా, ప్లాస్టిక్ కవర్లతో మూసేసినారన్నమాట. లోపల మనుషులు ఉంటారు. మరి వాళ్ళకి అక్కడ బాత్రూమ్స్ లేవు. ఉంటాయి లోపల, కట్టకుండా ఉండరు. కాకపోతే నాకు ఎందుకు పెద్దగా అనిపించలేదండి గుడిసెల్లో ఉండడం ఏందా అనేసి. ఇక్కడ ఇల్లులు టైపు కట్టినారు, బాగానే ఉంది, పర్వాలేదు. ఓ పైన యువతలు కట్టేసినారు. ఇవి నైట్ పూట చూడాలండి, మీకు నైట్ పూట చూపిస్తాలేండి. మళ్ళీ ఒక ట్రిప్ వెనక్కి వచ్చి రోడ్లు కూడా మంచిగా వేసేసారండి. వచ్చేదారిలో ఒక 3 కిలోమీటర్ల దాకా రోడ్డు బాగాలేదు. ఇక్కడైతే మాత్రం మంచిగా వెడల్పు చేసినారు రోడ్డు. వాన పడితే మరి బురద ఉంటుంది, మట్టి రోడ్డే కదా. ఇంకా ఏమైనా మళ్ళీ రెడీ అయితే చేస్తున్నట్టు ఉంది నాకు అనిపిస్తుంది. మరి మా గుడిసెలు ఎక్కడైతే మాకు అర్థం కావటం లేదు. ఈ పిల్లోళ్ళు ఇంకా ఇంకా తీసుకొని పోతానే ఉంటారు. గుడిసెలు చూడండి ఎన్ని ఉన్నాయో. రీసార్ట్సా గుడిసెలు అయ్యే చూడండి ఎన్ని. ఓ యబ్బా, ఇవి నైట్ పూట చూపిస్తా, లైటింగ్స్తో అద్దరిపోతాయంట. చూద్దాం. పగలపూట ఏం నాకు నచ్చలేదు, కానీ నైట్ పూట బాగుంటుంది అని అన్నారు. ఈ గుడిసెల్లో తీసుకుపోయి నన్ను ఇప్పుడు పడేస్తున్నారు ఇల్లు. మీకు హైదరాబాదులో ఇళ్ళల్లో కంటే కూడా ఈ గుడిసెలే నచ్చినాయి అంటే చూస్తురా ఎంత బాగుంటుందో అన్నారు. కానీ చాలా బాగున్నాయి. పొలాలతో, పచ్చని పైర్లతో, పసుపుతో, వరితో, పత్తితో, పచ్చిమిర్చితో తోటలన్నీ వేసారు. మట్టి కుప్పలు తోలిచ్చినారు రోడ్డు క్లీనింగ్ చేయడానికి. లేకపోతే ఇబ్బంది పడతాయి, ఎందుకంటే ఎక్కువగా టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి రోడ్లు ఖచ్చితంగా బాగు చేయించాల్సిందే, తప్పదు. అంత ఆదాయం వస్తూ ఉంది కదా. అదేందో చెట్టు చూడండి, అదేదో కొంగలాగా కోతిలాగా వంగి ఉండదు చెట్టు ఆకారం, భలే ఉంది. దగ్గరికి వచ్చే కొలది మాత్రం చెట్టు అని తెలిసింది. ఓకే, పర్వాలా, బాగానే ఉంది. కొండ మీద ఇంత రోడ్డు, చెట్టు, అదేందో భలే ఉన్నాయి, భలే ఆకారం అండి. ఇది కూడా చూడండి, ఇది కాదు ఇప్పుడు ముందు సైడ్ పోతుంది. ఇది దియ్యవే వీడియో. ఏందో ఈ పిల్ల ఏం వీడియో తీస్తుందో ఏందో అర్థం కావట్లా. ఆ ఫోల్సు, ఆ గుడిసెలు, మేమున్న గుడిసె ఎక్కడో మాత్రం అర్థం కావటం లేదు. ఇంకా ఎంత దూరం పోవాలమ్మే సోములారా, ఒళ్ళు హోనం అయిపోయింది ఇప్పటికే.
ప్రయాణాలు చేసి 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 నిన్నటి నుంచి ఇదిగోండి ఇక్కడ గుడిసెలు కట్టున్నారు. ఇడబలే ఉన్నాయి. ఇవి టెంట్ల రూపం కాదు కానీ ఈ ఒక హౌస్లు మన ఇల్లు మాదిరి ఉన్నాయి. ఇవి బాగున్నాయి. ఇవి కూడా కాదంట మేము ఉండేది, ఇంకా ముందుకు తీసుకుపోతున్నారు. సరే బుక్ చేసింది వాళ్ళే కదా, ఆ తిప్పల పని అండి ఆడే తీసుకుపోతారు. మనం కారులో కూర్చొని పోయే పనేగా. కానీ మంచు చూడండి స్టార్ట్ అయిపోయింది పక్కన. ఇప్పటికి ఇంకా 5:30 అవుతుంది టైము. అవతల ఏమీ కనపడటం లేదు చూడండి, ఆ గుడిసెలు తప్ప. వచ్చేసినాం అంటున్నారు. చూద్దాము. ఇంకొక 2 కిలోమీటర్స్ అంట. మొత్తం అయ్యే ఉన్నాయి. ఈ పక్క అయ్యే ఉన్నాయి, ఆ పక్క అవే ఉన్నాయి. మేమున్న ఏరియా ఏంటి అంటే తాడు మీద మనుషుల్ని ఏలాడదీసి పంపించేస్తారంట. అక్కడ దగ్గరలో తీసుకుంటున్నాము. మళ్ళీ మేము లేడీసే కదండి, మళ్ళీ తలకాయ నొప్పి ఎందుకు అంత దూరం నుంచి రావటం పోవటం అనేసి తాడు మీద దాన్ని ఏందో అంటారండి బాబు, నాకు తెలీదు, మీరే చెప్పండి కామెంట్లో. ఆ తాడు మీద మనకు కట్టేస్తారంట. మనం సర్రా వెళ్ళిపోతామంట తాడు మీద నుంచి నీళ్ళ మీద. అది కూడా చూడమంటే అమ్మో నేను ఎక్కనని చెప్తున్నాను. వీళ్ళెక్కి ఆనంద పన్నీళ్ళండి, నేను చూసుకుంటాను. నేను ఎక్క, నాకు భయం ఇలాంటివి. ఇంకా మన గుడిసెలు చాలా గుడిసెలు వస్తున్నాయి, మామూలుగా రావట్లే. ఎక్కడ చూసినా అయ్యేనండి బాబు, ఎక్కడ చూసినా అయ్యే గుడిసెలు. ఉంటారు 1 డే ఉంటారు, 2 డేస్ ఉంటారు, 3 డేస్ ఉంటారు. మంచిగా నాటుకోళ్ళు, రొయ్యలు, మటను అన్నీ చేస్తారంట. మేమున్న గుడిసెలు అయితే మాత్రము అక్కడ మనం సపరేట్గా తీసుకోవాలంట హౌసు. గుడిసె మనం సపరేట్గా తీసుకోవాలి, ఫుడ్ సపరేట్ అంట. చూద్దాం మరి ఫుడ్ ఏం ఆర్డర్ పెడతారు. నాకైతే ముక్కలు లేనిదే ముద్ద దిగదు, నాన్ వెజ్ లేనిదే పోదు. పిల్లలు చూడండి స్కూల్కి. రే 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 ఎందుకురా ఇట్లా చేస్తున్నారు, వెనక ఎందుకురా అలా కూర్చుంటున్నారు రా దేవుడా. కూతుర్లా కూర్చున్నారు. చిన్న ఊరు ఇది, కొండ మీద. ఊర్లు మాత్రము 5 నిమిషాలకు ఒకటి, 5 నిమిషాలకు ఒక ఊరు అయితే తగులుతూనే ఉంటుంది మాకైతే మాత్రము. ఊరేం పెద్ద పెద్ద ఊర్లేలేండి. ఇంకా మరి ఇంతమంది టూరిస్టులు వస్తున్నప్పుడు ఊర్లలో జనాలు ఊర్లు ఉండవు కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయండి బాబు. చిన్న ఊరే అనుకున్నా నేను. కాదు లంబసింగ్ పెద్ద ఊరే. అమ్మ రామచంద్ర, ఇంక నేను పడుకుంటా కారులో కాసేపు అనుకుంటున్నాను. వీళ్ళు ఎక్కడికైనా తీసుకొని పడేయండి, పోతా ఉంటా. అమ్మా ఇంకా ఎంత దూరం అమ్మే. కానీ ఈ లొకేషన్ మాత్రం కారు ఆపేసి ఒక 10 నిమిషాలు నిలబడి చూడాలనిపిస్తుంది. అది అయ్యేటట్టు కనిపించటం లేదు. అబ్బాబ్బాబ్బా వచ్చేసినాయండి రిసార్ట్స్ అండి. అయ్యానండి కోటాలు, మనం కంటైనర్స్ అంటాము. మా పాతకాలంలో మా వాళ్ళు కోటాలు అంటారు, చుట్టిళ్ళు అంటారు, గుడిసెలు అంటాము. ఇవి కూడా కాదంట, ఈ కుక్కల మందులో తీసుకొని పోయి ఆడపడేస్తున్నారు. మే తల్లి, అన్ని కుక్కలే ఉన్నాయి, సమాధులు, కుక్కలు. వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. నాకైతే బోరింగ్ అయిపోతుంది. ఇంకెంత దూరం పోవాలిరా దేవుడా అని నీరసం వచ్చేస్తుంది. ఒక అమ్మ టోపీ వాళ్ళమ్మ, ఒక అమ్మ బుజ్జమ్మ, ఇద్దరు సరిపోయినారు. మంచు మాత్రం విపరీతమైన చలి వచ్చేస్తుందండి బాబు. హీట్ మిషన్ వేసేసినారు కారులో, అయినా చలి ఆగటం లేదు. బ్యాగ్లో ఉన్నాయి చలికోట్లు మొత్తము. మీరైతే మాత్రం కొండ ఎక్కేటప్పుడు చలికోట అయితే ముందు వేసుకొని ఎక్కేసేయండి, విపరీతమైన చలి ఉంది. స్టార్ట్ అయిపోయిందండి. మా రిసార్ట్స్ వచ్చేసినాయి, మా గుడిసెలు వచ్చేసినాయి. ఈ నీళ్ళ దగ్గరేనంట మా గుడిసెలు. ఇదిగో పైన తీగ కనపడుతుంది కదా, ఆ తీగ మీద నుంచి దబ్బుతారంట మనిషిని. అది రేపు వెళ్దాం అంటున్నారు. పక్కనే నీళ్లు అంటే బోటింగ్, పడవలో కూర్చోబెట్టి తిప్పుతారంట. వాళ్ళు కూర్చోబెట్టరంట, మనమే తొక్కుకుంటా పోవాలంట. మునిగితే మునిగిపోతాము, లేకపోతే లేదు, మన ఇష్టం అది. డబ్బులు కట్టి మెట్టుతో కొట్టించుకోవటం అంటే ఇదే ఏమో అనిపిస్తుంది నాకైతే మాత్రము. నేను భయం, నేనైతే ఎక్కను. కానీ ఎక్కిచ్చేసేటట్టున్నారు ఇల్లు మాత్రము, దయ్యాలు 2. ఇంకా మన గుడిసెలు ఎక్కడా అని అడుగుతా ఉన్నాను. అది కూడా దాటిపోతున్నాము, పక్కనే అంటున్నారు. ఇదిగో ఇది ఇదే మేమున్న గుడిసెలు. చూద్దాం
ఇంత కష్టపడి ఒళ్ళు హోనం చేసుకొని నీరసపడి వచ్చేసినాం. ఎలా ఉంటుందో, ఎలా బుక్ చేసినారు? బాగానే బుక్ చేశారండి బాబు. కింద గుడారాలేమో పాములు వస్తాయేమో అనుకున్నాను. లేదు, బ్రహ్మాండంగా ఉన్నాయండి. భలే ఉన్నాయండి బాబు. అంత జనాలు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. ఏ గుడిసెలు ఆ గుడిసెలు పనులు చేసేవాళ్ళు పనులు చేసుకుంటున్నారు. మరి మా గుడిసె ఎక్కడో మాకు అర్థం కావటం లేదు. ఇది భలే ఉండదండి గుడిసెలు. మెట్లు ఉన్నాయి. భలే లొకేషను. కట్టించిన వాళ్ళు ఎవరో కానీ సూపర్గా కట్టించేసుకున్నారు. మంచి రిసార్ట్స్ అంటే మంచి గుడిసెలు బుక్ చేసేసినారు. ఈ పిల్లలు మాత్రం మామూలు పిల్లలు గారు వీళ్ళు. అస్తమిస్తున్నాడు. పైనుంచి వీడియో తీసిన చూడండి. అద్దరిపోయింది కదా లొకేషను. అయ్యా, ఇదే మా గుడిసె. చూడండి గుండ్రంగా. అప్పట్లో బాలకృష్ణ గారి సినిమా ఉంది ఆదిత్య 369లో. ఒక బాల్ ఉంటుంది, దాంట్లో నుంచి వెళ్ళిపోతుంటారు ఒక బంతిలో, కాలానికి ముందుకి వెనక్కి. అట్లా ఉంది ఇది. ఇది కూడా ఏం లేదండి, గడపరతో అట్ట కొడితే పడిపోతుంది అది. అట్టతోనే అదేదో అట్టతో కట్టినట్టున్నారు. ఈ రూమ్ ఎలా ఉందో చూద్దాం, లోపల ఎలా కట్టారో. మా ముగ్గురికి వా ఎవరా దేవుడా, మనిషి తెలివితేటలు. ఒక ఫ్యాను, బెడ్, కిటికీ, ఒక అద్దము, చాలు మా ముగ్గురికి. ఇరుక్కొని చలికి పడుకుంటాము. బ్యాగులు అక్కడ పడేసినారు. బయట నుంచి ఇక్కడి నుంచి లొకేషన్ చూస్తే మాత్రం అదిరిపోయింది. ఇంకా వీడియో కానీ ఇంకా అడ్డంగా పెట్టి తీసుంటే ఇంకా అదిరిపోయి ఉండు. బాగుందండి చాలా. నిజంగా నీరసం అయితే అయింది కానీ భలే ఉంది. ఇది బాత్రూమ్కి ఇచ్చినట్టున్నారు. ఇది బాత్రూమ్ అండి, చాలా నీట్గా ఉంది. ఓయమ్మ, దీంట్లోనే మళ్ళీ గ్లేజరు, అద్దాలు మొత్తం అంతా ఉంది. బాత్రూమ్ సెటప్ అంతా బాగా, స్నానానికి మొత్తం అన్నీ. షింక్ ఉంది, బ్రష్ చేసుకోవడానికి అంతా. నాకైతే నచ్చేసింది, చాలా బాగుంది గుడిసె మాత్రము. చూడండి గ్లేజర్ కూడా పెట్టేస్తున్నారు. మళ్ళీ వేడిగా నీళ్ళు 24 hours వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయంట. చిన్న కిటికీ. మనం అప్పుడు చుట్టిల్లు టీవీ కూడా ఉంది. టీవీ చూసే టైం ఏముంటుంది, ఎగరడాలి తప్ప అక్కడ తిని. బెడ్, ఇంత తెల్లని బెడ్. మేము ముగ్గురం పడ్డామంటే అయిపోతుంది నల్లగా. వెయిటింగ్. భలే ఉందండి బాబు, మంచిగా బుక్ చేసినారు. ఆ ఫ్యాన్ కూడా చాలా, ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఈ చెట్లు మొక్కలు ఎంత చక్కగా పెంచారు, ఎంత నీట్గా. బయట ఈవినింగ్ నైట్కి ఇంక అక్కడ మంటేస్తారంట, ఆడ డీజే పెడతారంట. తాగేవాళ్ళు తాగుతా, తినేవాళ్ళు తింటా. ఇంకెందుకు, మామూలుగా ఉండదులేండి పండగ. సాయంత్రం ఎలా ఉంటుందో చూద్దాము నైట్కి. మా గుడిసెలు ఫోటోలు అయితే మాత్రం తీస్తున్నాను. ఎన్ని గుడిసెలు ఉన్నాయి చూడండి. చాలామంది కూడా ఉన్నారు లోపల. ఎవరు అయితే బయటికి రావటం లేదు. ఏమైనా నైట్కి ఏమైనా వచ్చి అంత డ్యాన్స్లు వేస్తారేమో, వచ్చి డీజే తిల్లో అనుకుంటా. చూద్దాం. మా వరకు అయితే మాత్రం మేము వచ్చేసినాం, ఒక రూమ్ తీసేసుకున్నాం. ఆల్రెడీ ఆన్లైన్లోనే బుక్ చేసేసినట్టున్నారు ఇల్లు. అవతల గుడిసెలు వచ్చి 3000 అంట, ఇది వచ్చేసి 3500 అంట. ఇది గుండ్రంగా ఉండేటి 3500 అండి. అవి వచ్చేసి 3000 అంట. అయితే ఏముంది, కాకపోతే థ్రిల్లింగ్. ఒక 500 పోయినా కూడా వీటిలో ఉన్నాము అనేసి అంతే. లొకేషన్ అయితే అదిరిపోయింది మామూలుగా లేదు, తగ్గేదేలా. దమ్ముంటే పట్టుకో రషికావత్, పట్టుకుంటే వేస్తాను మళ్ళీ గొడ్డలి నెత్తి మీద, భుజం మీద. షికావత్. నాకైతే మాత్రం పుష్పల డైలాగ్ రాలేదు కానీ అంటే నోట్లో తిరుగుతూ ఉంది. హ్యాపీగా ఎగురుతున్నాను నేనైతే మాత్రం. గట్టిగా అరుస్తూ ఉన్నా. ఇక్కడ ఏదో పేరు వేసినారు తెల్ల రాళ్లతో. ఈ చాలా అందంగా ఉన్నాయి, ఎంత చక్కగా పేర్చారో చూడండి. లైటింగ్స్ ఇంకా నైట్ పూట ఎలా ఉంటుంది, అదిరిపోతుంది అనుకుంటాను. ఇప్పటికే చలి, విపరీతంగా చలి పుట్టేస్తుంది. అంత సెట్టింగ్ చేసినారు, తాగే వాళ్ళకి, తినే వాళ్ళకి, ఎగిరే వాళ్ళకి. ఇంకా నైట్కి ఏం చేస్తారో చూద్దాం. పార్ట్ 2 తీస్తానండి. ఈ వీడియో కొంచెం లాంగ్ అయిపోతుంది, ఇప్పటివరకు చూసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతా నేను. చాలా బాగా అందంగా రూపుదిద్దుకున్నట్టుగా ఎంత బక్కగా చేశారండి బాబు. వీళ్ళు మామూలు కాదు. ఎంత ఇట్లా ఐడియాలు ఎట్టొస్తాయో ఏమో కానీ. ఇంతకంటే కూడా దీనమ్మ ఎట్లాంటివి చూసినా మేము అంటారేమో. కాకపోతే మాత్రం మేము ఫస్ట్ టైం కాబట్టి మాకైతే భలే నచ్చేసినాయి. మేమైతే పక్కన వచ్చినాము. ఇక ఈ 5 ఎకరాలు తీసుకొని మనం కూడా సెట్ చేస్తే ఎట్టా ఉంటుందా అని ప్లాన్ చేస్తున్నాం మేము ముగ్గురము. అయినా మేము ముగ్గురం వచ్చి ఇంత అడవిలో మేమేం చేస్తాంలేండి బాబు, పోయి షూటింగ్లు చేసుకోకుండా హైదరాబాద్లో. కాకపోతే చూడాలి అనిపించింది, వచ్చాం, చూస్తున్నాము. ఈ చెట్లన్నీ తీసి పడగొట్టి జేసీపులతో దున్నిచ్చి అన్ని క్లీన్ చేసేటప్పటికి
సంకన అయిపోతుంది జీవితము. మన వల్ల కాదు. నైట్ అయిపోయింది. మా ఫ్రెండ్కి ఎవరో ముసలోడు తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు అబ్బా, ఏదో అడుగుతున్నాడు. పక్కన ఎంత ఫ్రెండ్స్ అయిపోతారు కదండి. ఆ ముసలైన చలికి రాకపోతే ఏమైంది ఇప్పుడు? ఆయన పక్క రూమ్ అనుకుంటా పాపం, మాతో కలిసిపోయినాడు, మా దగ్గరికి వస్తున్నాడు పాపం. పెద్దాయనో ఏందో ఆమెని ఏదో అడిగినాడు పాపము. ఆమె భయపడి పరిగెత్తింది. ముసలోడు వస్తున్నాడు, ఎవరో పాపం చూద్దాం. కలుపుకోవాలండి మనుషులము మనం, భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనుషులేక పాపం. ఆయన చిన్నగా వస్తున్నాడు. ఏందో రా తాతో వీటికి రా. ఏందో ఇంకా జనాలు వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఏందో చెప్తా ఉన్నాడు. ఓహో ఇక్కడ కూర్చుందామా రామ్మ అని పిలుస్తున్నాడు ఆయమ్మను కూడా. ఓయమ్మ ఏందో తెచ్చుకుంటున్నాడు తాత. ఏందో బాటిలో బొమ్మ ఏందో తెచ్చుకున్నాడు. ఆయమ్మ వెనకే భయపడతా పోతుంది. రామే తల్లి ఏమవుతుంది? మన దగ్గర తాత ఏం సంగతి? హాయ్ బాగున్నాం. డీజే పెడుతున్నారు, ఎగురు తాతో. డీజే తిల్లో డీజే ఇంకా పాటలు అదిరిపోతాయి. నైటు పార్ట్ 2లో పెడతాను. నైట్ ఏం జరిగిందో చూడండి. అందరినీ మనం పెట్టకూడదు వీడియో. అక్కడ వచ్చిన వాళ్ళంతా డ్యాన్స్లు వేసుకుంటే ఎవరెవరు వస్తారో మనకు తెలియదు. ఆ వీడియో పెట్టచ్చో లేదో కూడా జనాలు మనం ఎందుకు చూపించాలి? చాలు. ఇదేమో మంట వేసారా, నిన్న నైట్ ఏమో వేసినట్టున్నారు. ఓకే, ఇప్పటికైతే ఇంకా చలికి 7 అయిందండి. 7 కూడా కాలే, 6:30 అయింది. జనాలు చూడండి, ఎవరు ఇంకా రాలేదు బయటకు. 9కి వస్తారంట. భోజనాన్ని తాగి తిని వాళ్ళు ఎగిరి నైట్ అంతా చూసి ఆనందపడదాం. కనీసం మనం తింటూ వాళ్ళని చూస్తూ ఆనందపడవచ్చు. మనకు ఒక తాత వచ్చేసి కూర్చున్నాడు, ఇంకా ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత బాగున్నాయండి బాబు. ఎవరు బయటికి రాలా చలి. కానీ విపరీతమైన చలి అంటే మామూలు చలి కాదు. నాకు ఏసీ లేనిదే నేను పడుకోను, ఎంత చలికాలం కూడా. అలాంటిది ఈ చలికి నేనే తట్టుకోలేకపోతున్నాను. లైటింగ్స్ బాగా పెట్టారండి. ఇంకా పాములు రావు, తొక్క రావు. అసలు ఎంత బాగున్నాయి చూడండి. అసలు పట్ట పగలున్నట్టు ఉండాలి. ఇంకెంతకంటేనా? డబ్బులు పెడుతున్నామంటే ఇంకంత మాత్రం ఉండాలి. లేకపోతే ఊరికే వస్తాయా డబ్బులు? ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? ఎంత ఆనందపడాలి కాబట్టే ఆ డబ్బు పెట్టినారు. బాగుంది. బాగా సెట్టింగ్ బాగా చేసినారు. కానీ హ్యాపీగా ఉందండి. చాలు. ఈ చిన్న లొకేషన్కి వచ్చినాము, తక్కువ బడ్జెట్తోనే వచ్చినాము. మాకైతే ఇది ఎక్కువ బడ్జెట్టే, మిగతా వాళ్ళకి ఏమో కానీ పాపం వాళ్ళు బలవంతంగా చూద్దురా అని చెప్పి తీసుకొని వచ్చినారు. ఇంత జర్నీనా, అంత అవసరమా అనుకున్నాను, కానీ చాలా బాగుంది. ఇంకా జనాలు స్టార్ట్ అవుతున్నారు. ఇంకా నైట్ వీడియో నేను ఈసారి నెక్స్ట్ పెడతాను అడిగి. మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి బోటింగ్ తీసుకొని పోయారు. ముగ్గురిని కూర్చోబెట్టేసి వదిలేసినారు నీళ్ళల్లో. నేను అస్సలు పోనని కేకలు పెడుతున్నాను. ఏముందండి, మన గోదాట్లో ఒక బోట్స్ పోయింది కదా, 3 ఏళ్ళ ముందు, 2 ఏళ్ళ ముందు, 4 ఏళ్ళ ముందు, ఏదో అట్లా అయిపోతుంది. నాకు భయం అసలు. మన కాళ్ళు మనమే ఎత్తుక్కుంటూ రావాలంట, మనమే తిప్పుకొని రావాలంట. వాళ్ళు ఎవ్వరు లేరు. కనీసం మునిగిపోతే లేపేదని కూడా. అదేందో జాకెట్ ఇచ్చినారు నీళ్ళల్లో తేల్తారనేసి. 4 తాటి చెట్లు లోతుందంట లోపలికి. పడ్డాము అంటే అయిపోయా. నేనైతే పిలుస్తున్నా పిల్లోని, వచ్చేరా బాబు, నేను తొక్కలేనురా. వీళ్ళైతే హ్యాపీగా కూర్చొని తొక్కుకుంటున్నారు. మొత్తం ఒక రౌండ్ అరగంట తిప్పుకొని రమ్మంటున్నారు. అరగంట తిప్పుకునేది ఏమో కానీ ముందు నీళ్ళల్లో కానీ మునిగిపోయినామంటే దిక్కు లేదు. రాండ్రా బాబు అన్నాను. వీళ్ళకేమో కోపం వచ్చేస్తుంది. ఇంత డబ్బులు పెట్టినాము, కాసేపు నీళ్ళలో ఆడుకుందాం అనేసి. ఇది ఉంది చూడండి టోపీ వల్ల, అదైతే భలే యాక్టివ్ దానికి. అది మళ్ళీ తిప్పి వెనకే పోనిస్తుంది. నేను కానీ ఆపినానంటే నీళ్ళలో మునిగిపోతామని నన్ను బెదిరిస్తుంది. నేను చచ్చినట్టు తొక్కుతున్నానండి బాబు. నాకు భయంతో తొక్కుతున్నాను నేనైతే మాత్రం వెనక్కి వంగి. వాళ్ళకి నాకు మేమైతే వద్దని చెప్పేసేసినాను. ఇంకా ఏడుస్తూ ఉంటుంటే తీసుకొని వచ్చేసినారు. ఇక నైట్ పూట కాసేపు ఇలా వచ్చే మరుసటి రోజు ఏంటి సంగతి, బయట లొకేషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి వచ్చినాము. చాలా బాగున్నాయండి. బయట చూసేదానికైతే వచ్చేటప్పుడు బాగాలేదు కదా. నైట్ పూట తీశాను వీడియో ఇది. గుడిసెలు ఎక్కడెక్కడ ఉండేటన్ని క్లారిటీగా ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. లైటింగ్స్ చూడండి. ఎవరికి నచ్చిన గుడిసెలు వాళ్ళు బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. చాలా 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 దూరం నుంచి కూడా తీశానండి. చాలా కొండల మీద కూడా వాళ్ళు కట్టున్నారు. వీళ్ళకి మొత్తం ఇదే పని అంట. ఇక్కడ చూడండి ఆ లైటింగ్స్ ఎంత దూరం నుంచి తీశానంటే క్లోజు. అక్కడెక్కడో ఉన్నాయి కదా, అక్కడి నుంచి కూడా గుడిసెలు అక్కడ కూడా రిసార్ట్స్ అక్కడ కూడా ఉన్నాయి. కొండల మీద కూడా ఉన్నాయి. ఇవన్నీ అయ్యాయి.
మొత్తం అవే. ఆ లైటింగ్స్ కనిపించేటివన్నీ అయ్యే. ఇప్పుడు మన హోటల్స్ టౌన్లో ఎట్లాగా లాడ్జెస్ హోటల్స్ ఎట్లా ఉంటాయి అట్లా వీళ్ళు మొత్తం అసలు లైటింగ్స్ చూడండి మామూలుగా లేదు అసలు. పగలపూట నాకేమంత అనిపించలేదు కానీ నైట్ పూట ఇలా వచ్చాము కార్లో అరగంట తిరుగుదామనేసి ఏంటి ఇక్కడ అనేసి చూస్తే కళ్ళు చెదిరిపోయినాయి నాకైతే. బాబో, ఇంత కొండ మీద ఇలా ఉందా ఈ ప్రపంచము అనేసి నాకే అద్దిరిపోయేటట్టు అనిపించేసింది. చాలా చాలా బాగుందండి బాబు నిజంగా. అసలు చూడండి ఎక్కడ చూసినా అయ్యే, ఎక్కడ అసలు డిజైన్స్ చూడండి అసలు. లైటింగ్స్, కోళ్ళు కోసుకునే వాళ్ళు కోళ్ళు కోస్తున్నారు, కూరలు చేసేవాళ్ళు కూరలు చేస్తున్నారు, అక్కడ ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, తాగే వాళ్ళు తాగుతున్నారు, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు హ్యాపీగా తింటున్నారు. వాళ్ళ ఇష్టం. ఇంకా అక్కడ సూపర్గా ఉందండి. లంబసింగి అయితే మాత్రం వెళ్ళండి ఖచ్చితంగా. మాత్రం నాకైతే బాగా అనిపించింది. కానీ మేము తీసుకున్న గుడిసెలు మాత్రం చాలా రేటు ఉన్నాయి, ప్లస్ బాగున్నాయి. మేము తీసుకునేది మాత్రం ఇవన్నీ కింద నేల మీద గుడిసెలు అనమాట, లైటింగ్స్తో. కానీ చాలా సరదాగా ఉంటుంది. డ్యాన్స్లు ఉంటాయంట, నిప్పులు పెట్టి ఎగురుతారంట. అయ్యేందా నిప్పులు చలికి అది వేస్తారు కదా, అయ్యేందా వేస్తారంట. నాకు వేసారు, మాకు కూడా. నేను కూడా చలి కాంచుకుంటున్నాను. పక్కన చాలామంది స్టార్ట్ అవుతున్నారు, తాగేవాళ్ళు తినేవాళ్ళంతా. మనం ఎందుకులే వాళ్ళని వీడియోలు తీయటం అనేసి తీయలేదు నేను. నాకైతే హ్యాపీ. నేనైతే ఎగిరి 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 పెడుతున్నాను నేనైతే. ఇక ఒక సాంగ్ వేసుకున్నాను. ఆ సాంగ్లో స్లో మోషన్ పెట్టి ఒక వీడియో తీసుకున్నా. ఆహా, ఏముందిలే, మామూలుగా ఉండదు ఈ సంతోషం అయితే మాత్రం. గంతు 40 ఏళ్ళు వచ్చినా కూడా 16 ఏళ్ళ పిల్లలాగా ఎగురుతున్నాను. ఎవరైనా మీరు కూడా 60 ఏళ్ళు వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఎగరాల్సిందే, ఈ సంతోషం పడాల్సిందే. నేను మామూలుగానే అసలే విలన్ని, అలాంటిది నేను ఒక చిన్న పిల్లని అయిపోయినాను. అసలు మామూలుగా లేదు. అక్క ఎగిరి ఎగిరి పడినా. మా ఎంజాయ్ చేయాలండి బాబు. ఇంకెప్పుడు చేస్తారండి ఎంజాయ్, ఇప్పుడు చేయకపోతే. అసలు నా ఆనందానికైతే హద్దులు లేవు. ఇంకా అక్కడ పెట్టేసుకున్న స్టాండ్ ఎవడు తీస్తాడో ఆ చలికి వీడియో కూడా. మా ఫ్రెండ్ పట్టుకునింది, మా ఫ్రెండ్ని బలవంతంగా పట్టించిన. అది చలి కొనుక్కుతూ ఉంది. పోవడం, చలిమంట వేసుకోవటం, నాకు వీడియో తీసుకోవటం, నేనేమో డ్యాన్స్లు వేసుకుంటా ఎగరటం. ఇదే నా ఆనందం. మామూలుగా లేదు ఆనందము. హ్యాపీగా మీరు కూడా ఇట్లా అయి ఉంటారండి నాకు తెలిసినంతవరకు అయితే మాత్రము. అబ్బా, చాలండి బాబు సంతోషము. ఇంకా నైట్ కూడా మంచి సాంగ్స్ పాడుకుంటూ వీడియోలు తీసుకున్నాను. చలికోట్లు వేసుకుంటున్నా కూడా, అయినా కూడా ముఖం గడ్డగట్టిపోతుంది. నేను ఎక్కడో ఉన్నాను, కాశ్మీర్లో ఉన్నానేమో అనిపించేసింది. మంచుకొండలో మంట పెట్టినారు. ఆ మంటకి, ఆ చలికి, ఆ వేడికి అబ్బాబ్బాబ్బా. ఆ రొయ్యలు చికెన్ ఆర్డర్ ఇచ్చారు, తిన్నాము మంచిగా. అమ్మా, నేనేమో వీడియోలు తీసుకుంటా ఉన్నా. సిగ్గు ఏంది పాట, ఏదో ఒక సాంగ్ పెట్టుకున్నాను. సిగ్గు పూబంతి ముసిరేసి లక్ష్మి అని. చలికోట కూడా స్పాట్లు అక్కడే కొనుక్కున్నాము. నాకు తెలియదు నేను చలికోట తీసుకోవాలా, ఇంత చలి ఉంటుందని నేను ఊహించలేదు. మళ్ళీ అక్కడే షాపింగ్లోనే తీసేసుకొని చలికోట కూడా వీళ్ళకి డౌట్ వచ్చి తీసేసుకున్నారు. అది లేకపోతే ఉండేదాన్ని నేను. మంచిగా అక్కడ వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ చేయనియండి. ఇంత దూరం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఏం బాగుంటుంది. లా 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 లా. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను వీడియోస్ చూడండి. ఇంకా ఎంత బాగుందో చూడండి. అసలు అయిపోయింది మొత్తం అంతా. నేనైతే మాత్రం రూమ్లో కూడా వెళ్ళకుండా డ్యాన్స్లు వేసుకుంటా, వీడియోలు చేసుకుంటా, పాటలు పాడుకుంటా. ఇక ఎందుకులేండి, ఇంక చెప్పలేము. ఇంకా మార్నింగ్ అయిపోయింది. ఇక మార్నింగ్ వచ్చేసి మంచు చుట్టూ ఉంది, 6 అయింది టైము. మేము వెళ్ళాల్సిన టైం అయితే దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి కొంచెం లాంగ్ వెళ్ళాలి, పాల సముద్రం చూడాలి అనుకుంటే. నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. లొకేషన్ నాకు నచ్చింది. మెయిన్ మంచు నాకు హైదరాబాదులో అయితే మాత్రం ఇప్పటివరకు కనపడలేదు. అక్కడికి ఇక్కడికి వాతావరణం ఎంత తేడా అనిపించింది. మనం ఆకాశం భూమి ఇంతే కదా ఉంది, మరి అక్కడికి ఇక్కడికి ఏంటి తేడా అనేది నాకైతే ఇప్పటికి అర్థం కాలేదు. నేనైతే అన్ని కిటికీల్లో తొంగి చూస్తున్నాను. తొంగి చూడకూడదు,
కాకపోతే ఏందబ్బా ఇంత చిన్న చిన్న కిటికీలు భలే పెట్టినారే అని చెప్పి చూసుకుంటా ఎగురుకుంటా జాలీగా వస్తూ ఉన్నాను. ఈ వీడియో పట్టుకొని తీసిన దానికి మా పొట్టికి మాత్రం చాలా 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 ఇది. ఒకటేమో చలికి తట్టుకోలేక పడుకునింది. ఆరైతే అంది ఇంక పోదామంటే ఎవరు రావటంలా, వీళ్ళు వచ్చేటట్టుగా లేరు, మనం వచ్చింది వేరు అక్కడ, అది చూద్దామని వచ్చాము. ఇప్పటివరకు అయితే మాత్రం తట్టుకోలేక చలికి బయటికి రాలేకపోతున్నారు. నాకు చలి లేదు పాడు లేదు, ఆ చలికోటు కూడా తీసి పారేసినాను. మంచిగా అన్ని కిటికీలు చూసుకుంటా తొంగి చూసుకుంటా వస్తూ ఉన్నాను. చూసినారంటే ఉతగా బాత్తారు నన్ను. ఇట్లా అల్లరి చేస్తూ ఉండడమే బాగుంటుంది. ఎప్పుడు చేయాలి చెప్పండి, ఇంకా 60 ఏళ్ళు పోతే మన కాళ్ళు చేతులు కూడా ఆడవు. ఇప్పుడైతే డింగు చిక్కని ఆడొచ్చు. ఇంకొక డ్రెస్ మార్చుకున్నాను. ఈ లొకేషన్ బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను, నేను ఈ లొకేషన్లోకి వచ్చినాను. ఈ డ్రెస్తో కూడా ఒక వీడియో చేసేసుకుందాము అనేసి. ఇంక ఇక్కడ వెళ్ళే టైం వచ్చింది. నేనైతే రెడీ అయిపోయినా. నేను చాలా యాక్టివ్గా ఉందామనే చూస్తూ ఉంటాను, యాక్టివ్గానే ఉంటాను నేను. ఎందుకంటే నేను తినేది ఫస్ట్ పొద్దున్నే రాగి జావా, గుడ్డు, మధ్యాహ్నం వచ్చేసి సంగటి, అన్నం కూడా తింటా, బిర్యానీలు తింటా, అన్నీ తింటాను. కొన్ని కొన్ని ఏంటంటే కీరా వాటరు ఇలాంటివన్నీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి చూడండి. వయసు అవుతూ ఉన్నా కూడా యాక్టివ్గా ఉండాలనేదే నా కోరిక. ఎప్పటికైనా ముసలోళ్ళం అయిపోతాము, కానీ ఉన్నన్నాళ్ళైనా హ్యాపీగా ఉండాలి కదా. నా డ్రెస్ బాగుందా కామెంట్లో చెప్పండి ప్లీజ్. ఎంత బాగుందో కదా డ్రెస్ అయితే మాత్రము. చలికి పైకి నటిస్తున్నాను కానీ విపరీతమైన చలి తట్టుకోలేకపోతున్నాను నేనైతే మాత్రము. అదండి లంపసింగం ముచ్చట్లు. పొద్దున్నే అక్కడికి తీసుకెళ్లారండి తాడు మీద కట్టడానికి. నన్ను తాడు మీద కట్టారండి. ఆడు నాకంతా మొత్తం అంతా సెట్ చేసినాడు. చెప్పుంటే నేను ఇంకో డ్రెస్ వేసుకొని వచ్చి ఉండేదాన్ని. కొంచెం వాకింగ్ చేద్దామని వచ్చినాము. వీళ్ళు దబ్బేస్తున్నారండి బాబు. నేను వెళ్ళననే చెప్తున్నాను. నాకు ముందే భయము. ఆడేమో రెడీగా ఉండండి దబ్బేస్తున్నాను అంటున్నాడు. నాకేమో ఆపండి 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 అంటున్నాను నేను. మళ్ళీ ఊపినాడు కాసేపు, ఒక రౌంత ఊపినాడు. బరువు ఎంత ఉందా నన్ను, మినిమం 200 కేజీలు మోస్తుందంట ఆ తాడు. నేను వచ్చేసి ఒక 70 ఉంటానండి. ఆ 70 ఏమవుతుంది పంపించేసినాడండి, దబ్బేసినాడు. ఓ నా స్వామి రంగా. వెళ్ళిపోయినా. అక్కడ కానీ నీళ్ళల్లో కానీ పడ్డానా 5-6 తాడి చెట్లు లోతుందంట. దిక్కుదెవరన లేకుండా పోతా నేను. ఇది చూడండి రోడ్డుకి అక్కడికి ఎంత దూరం ఉందో. అక్కడ కనిపిస్తుంది కదా వైట్గా బిల్డింగు, ఆ వైట్ బిల్డింగ్ దగ్గర 2 మనుషులు ఉంటారు. మనం వెళ్ళంగానే వాళ్ళు అక్కడ పట్టుకొని ఆ తాడు తీసేస్తారు. పొరపాటుగా ఏదైనా జరిగితే వాళ్ళు ఏం చేసుకోలేరు. ఏమీ జరగదనుకొని నేను వెళ్ళిపోతున్నాను, భయపడకుండా వెళ్తున్నాను. నేను వద్దంటే కూడా మా ఫ్రెండ్స్ ఎక్కిచ్చేసినారు. ఏం చేద్దాము, అనుభవించు రాజా అనుభవించు అనుకుంటా. ఇంత దూరం వచ్చినావు, నువ్వు అనుభవించు రాజా అని అన్నారు. ఏం చేస్తాను, ఇంకా సంతోషపడాలిగా. అయ్యే తాళ్ళు కూడా కదులుతున్నాయి నా బరువుకి. ఆ రోడ్డు అంతా మళ్ళీ నడుచుకుంటా ఈ మెయిన్ రోడ్లోకి రావాలన్నమాట. చూడండి అక్కడ కడుతున్నారు, అది పైన చూస్తున్నారు కదా, అది అక్కడి నుంచి వస్తున్నాను నేను. ఇక్కడి నుంచి వీడియో తీసినారు. కానీ చాలా భయం వేసింది, చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. కానీ నీళ్ళని చూసేటప్పుడు నీళ్ళలో దమ్మను పడ్డానంటే మాత్రం దిక్కుండదు. అదొక్కటి భయపడ్డా నేను. తర్వాత హ్యాపీ, పర్వాలా వెళ్ళొచ్చు. 200 తీసుకున్నారు దానికి మాత్రము. తర్వాత వాటర్ దగ్గరికి వచ్చినాము. వాటర్లో కొంచెం సేపు ఫోజులు ఇస్తా, అది లాస్ట్. అక్కడ కానీ జారి పడ్డామంటే మాత్రం ఇంకా లోతుకి వెళ్ళిపోతాము. ఇక ఫోటోలు తీస్తా అరుస్తుంటుంటే నేనే వచ్చేసాను. జారిపోతుంది పాచి పట్టేసేసి. నేనైనా కూడా లోపల భయం ఉంది. శృతి హాసన్ టైప్, అదేదో సినిమా లోపల భయపడతా పైకి ఆనందపడుతుంది కదా, నేను లోపల భయపడుతూ ఆనందపడతా ఫోజ్ ఇస్తా, ఫోటో కోసం వీడియో కోసం డ్యాన్స్ వేసుకుంటా ముందుకు వచ్చేసినాను. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఈ నెక్స్ట్ వీడియో మళ్ళీ పెడతానండి. ఇప్పుడు ఏమైందా, ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో అనేది కూడా నేను మీకు నెక్స్ట్ మంత్రాలయం అనుకుంటున్నాం. మంత్రాలయం తర్వాత హైదరాబాదు. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఆ మంచులో చూడాలని చెప్పేసి అసలు వెళ్ళాలి అనుకున్నాం, సముద్ర కడలి మేము వెళ్ళలేదు. అంత దూరం చలికి పైకి ఎక్కలేక వీళ్ళు ఇంకా మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోదాము, ఇప్పుడైతే ఓపిక లేదు, రేపు మంత్రాలయం వెళ్ళిపోదాం అన్నారు. అడుగులో మేము ముగ్గురమే ఉన్నాం, ఇంకా ఉన్నారు చాలామంది. కాకపోతే అందరినీ ఇంకా మాట్లాడుకుంటూ పోవాలి. బాయ్.